పెద్ది మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి 10వ రోజు అండి. మరి చూస్తున్న క్రౌడ్ బట్టి అయితే ఎక్కడా కూడా ఆయనకున్న క్రేజ్ కానీ మూవీకి ఉన్న క్రేజ్ కానీ తగ్గట్లేదు. మరి 10వ రోజు టాక్ ఎలా ఉందో ఆడియన్స్ మాటలు విందాం, వచ్చేసండి. యాక్టింగ్ సూపర్, చెప్పక్కర్లేదు. కొందరు మాట్లాడుతున్నారు కదా, నెగిటివ్ ఏంటన్నా చూస్తే చెప్పగలరు సినిమా ఎలాగ ఉందని. చూసి మాట్లాడు, సినిమా చూడకుండా మాట్లాడితే ఏముంటదన్న. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీ చూడొచ్చు, అందరూ చూడొచ్చు. థ్యాంక్ యూ అన్న. బాగుంది, చాలా బాగుంది. క్రికెట్ గురించి బాగా ఇన్స్పైరింగ్. సెకండ్ టైం రామ్ చరణ్ ఇష్టమేనా నీకు? రామ్ చరణ్ ఇష్టమేనా? రామ్ చరణ్ సినిమా ఏ చూసావు? ట్రిపుల్ ఆర్. ఇందులో పాట పాడే పిల్లలకి ఒక పట్టుదల, ఒక బలం, అంటే ఇన్స్పిరేషన్ సినిమా ఇది. కొన్ని ఉండొచ్చు అవి నార్మల్, బట్ సినిమా అంతా ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరూ పిల్లలతో చూడాలి, పిల్లలు మెయిన్ చూడాలి. అంటే మనం బలంగా ఎలా ఉండగలం, ప్రతి ఒక్కదానికి మనం ఎదిరించగలం అనే స్పోర్టివ్తో ఉంది సినిమా. ఇప్పుడు ఒకవేళ ఏదైనా తప్పుదారి పట్టకుండా యూత్కి కానీ ఏదైనా మంచి మెసేజే కదా ఇది. మెసేజ్ ఉంది, ఫుల్ మెసేజ్ ఉంది. అరే తప్పుదారి ఎవ్రీ పిక్చర్లో ఏవో జనాలు చూడడం కోసం జస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగా సినిమా లేదు కదా. సో ఎంటర్టైన్మెంట్ అండ్ మెయిన్ పట్టుదల, అవన్నీ మొత్తం పిల్లలకి మెయిన్ సంబంధించింది. గట్టి ప్రోత్సాహం ఉంది సినిమా. ఎంత మెసేజ్ ఇచ్చాడు అంటున్నారు, ఇంత బాగుంది పిల్లలకు ఉపయోగపడే సినిమా. కానీ కొంతమంది సినిమా అలాగుంది, ఆ సినిమాలో లైన్ ఎలాగుంది నెగిటివ్ పెడుతున్నారు. అంటే జనాలకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనిపించవచ్చు, మనం ఏం చెప్పలేం. ఎవ్రీ మైండ్ అలాగుంటుంది కదా. బట్ మన మైండ్లో ఏమొచ్చింది అని నేను చెప్దామని వచ్చిన ఎదరికి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మూవీ. అంటే గొప్ప రామ్ చరణ్ ఫ్యాన్ అని అలా ఏం లేదు, ఫ్యాన్ ఏం కాదు. ఇది ఓన్లీ నేను పిల్లల కోసం, పెద్దల కోసం, ఎవ్రీ పర్సన్ కోసం పెట్టిన మూవీ ఇది. చాలా బాగుంది. ఎండింగ్ తక్ ఏడుపు వచ్చింది రియల్లీ. నేను మామూలుగా రివ్యూస్ ఇవ్వను, బట్ దీనికి ఇవ్వాలనిపించింది. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ వన్, పిల్లల భవిష్యత్తు కోసం చెప్తున్నారు కదా, పిల్లల భవిష్యత్తు కోసం తీసిన ఈ సినిమాకి సపోర్ట్ చేయాలి, మనం అన్నిటికీ నేర్పించాలి. పిల్లలకి ఆటలు లేవు ఈ మధ్యన, ఫోన్లో ఎప్పుడు గేమ్స్, పిల్లలు ఎప్పుడు ఫోన్స్ చూస్తూ ఉంటారు. చెప్తారు, అది కూడా చెప్పారు. వెరీ గుడ్ సజెషన్. అండ్ పిల్లలకి మెయిన్ నేను ఒకటి టీవీ దీన్ని సందర్భంగా ఒకటి చెప్తున్నా, పిల్లలకి ఫోన్లు ఇవ్వడం మానేయండి. మా బేబీ కూడా చెప్తున్నా, మా పాప కూడా చెప్తున్నా, మా కోడలు అందరికీ చెప్తాను, మా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తా, ఫోన్లు ఇవ్వడం మానేయండి ప్లీజ్. వాళ్ళు ఫోన్ల ద్వారా చాలా చెడిపోతున్నారు. అందులో రకరకాలు వస్తున్నాయి. ఎవడు యూట్యూబ్ బ్యాన్ చేయడు, అందులో దరిద్రం, అన్ని దరిద్రాలే. ఇన్స్టా ఆడవాళ్ళు తగ్గండి అమ్మా, కొద్దిగా ప్లీజ్ తగ్గండి. ఆ డ్యాన్సులు ఏంటి, మన వయసులు ఏంటి, మనమేంటి, అసలు కొద్దిగా ఆగండి, కొద్దిగా తగ్గండి. ఎందుకు అంత దరిద్రం తెచ్చుకుంటున్నారు? ఈ దేశానికే మచ్చ. సారీ, నాకు మీరు క్వశ్చన్స్ అడిగి బీపీ తెప్పించారు. చాలా వరస్ట్గా ఉన్నారు. ప్లీజ్ అమ్మా, ఆంటీలు, మా అమ్మలో ఊరుకోండి అమ్మా దయచేసి. ఏడిపించాడు. ఎమోషనల్ గా ఉంది. బాగుంది. నవ్వించాడు. బాగానే ఉంది. బాగుందండి. చాలా వరకు కూడా నవ్వించాడు, ఏడిపించాడు. చాలా చాలా బాగుంది. పిల్లలకి మంచి సినిమా కదా. మంచి సినిమా. ఎలా ఉంది మేడం? బాగుంది మేడం. హౌస్ ఇట్ మూవీ సినిమాలో బాగుంది. సూపర్ ఉంది. బాగుంది. సూపర్. ఎలా ఉంది సినిమా? బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది. ఎలా ఉంది రామ్ చరణ్ గారు నటన? బాగుంది. సినిమా ఎలా ఉందమ్మా? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుంది. సినిమా ఎలా ఉంది మేడం? బాగుంది. మేడం హౌస్ ఇట్ మూవీ ఎలా ఉంది? బాగుంది. అరే మేడం మూవీ ఎలా ఉంది? బాగుంది. బాగుంది. ఎలా ఉంది? హౌస్ ఇట్ మూవీ బాగుంది. యా, ఇట్స్ గుడ్. ఎలా ఉందమ్మా సినిమా? అని సినిమా ఎలా ఉంది? యాక్చువల్లీ బాగుంది అని చెప్పి మేడం రామ్ చరణ్ గారు నవ్వించారా, ఏడిపించారా?
రెండు చేశారు. బాగుంది, పిల్లలు చూడాల్సిన సినిమా. ఎలా ఉందన్న సినిమా? బాగుందన్న. బాగుంది సినిమా. మేడం హౌస్ ఇట్ మూవీ చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది? బాగుంది. మేడం సినిమా ఎలా ఉంది? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సార్? మూవీ ఎలా ఉంది? బాగుంది. బాగుంది. మేడం హౌస్ ఇట్ మూవీ మేడం సినిమా ఎలా ఉంది? బాగుంది. ఏడిపించాడా? అంతలేదు. బాగుందా మెసేజ్ అది? బాగుంది. సినిమా ఎలా ఉంది? రామ్ చరణ్ గారు సూపర్ సినిమా, చాలా బాగుంది. సార్ సినిమా ఎలా ఉంది? బాగుంది. చాలా సినిమా బాగుందండి. సూపర్ సూపర్. మేడం సినిమా ఎలా ఉంది? బాగుందండి. మేడం సినిమా ఎలా ఉంది? సార్ హౌస్ ఇట్ సినిమా. మేడం సినిమా ఎలా ఉంది? బాగుంది. సార్ సినిమా ఎలా ఉంది? బాగుంది బాగుంది ఎలా ఉంది? బాగుంది కదా. ఎంత బాగున్నప్పుడు బాగాలేదని చెప్పినా మంచి మెసేజ్ ఇచ్చే మూవీ కాదు. మూవీ బాగుంది, అన్నిటికన్నా పిల్లలకి బాగుంది, అందరికీ బాగుంది. అసలు ఎందుకు బాగాలేదని చెప్పి వాడికి అర్థం కావట్లేదు. చాలా మంది కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. వేస్ట్ ఫెయిల్స్ ఆనందం అంటున్నారు, గడి తింటున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంత చక్కటి మూవీని ఎందుకు బాగు చేస్తున్నారు? మంచి స్పోర్ట్స్ స్పిరిట్ ఉంది, మంచి స్పిరిట్ ఉంది, స్పోర్ట్స్ బాగుంది. సార్ ఎలా ఉంది మూవీ? మూవీ బాగుంది, చాలా బాగుంది. సూపర్ అండి, బాగుంది. సార్ సినిమా ఎలా ఉంది? హౌస్ ఇట్ మూవీ. గుడ్ గుడ్. అనే గారు సినిమా ఎలా ఉంది? బాగానే ఉంది. మేడం హౌస్ ఇట్ మూవీ. బాగుంది. రామ్ చరణ్ ఏడిపించాడు, నవ్వించాడు. ఏడిపించాడు. హౌస్ ఇట్ మూవీ మేడం. సార్ సినిమా ఎలా ఉంది? అమ్మ సినిమా ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది మేడం? మేడం సినిమా ఎలా ఉంది? బాగుంది. సార్ చాలా సినిమా ఎలా బాగుంది. ఉంది? సినిమా చాలా బాగుంది. నవ్వించాడా, ఏడిపించారా? రామ్ చరణ్. బాగుంది. ఓవరాల్ గా బాగుంది. చేశారండి. ఓవరాల్ గా ఎలా ఉంది? బ్లాక్ బస్టర్. సినిమా ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది బ్రదర్? సూపర్. పర్లేదు, బాగుంది. హౌస్ ఇట్ మూవీ బ్రో. రివ్యూ అయితే చాలా మెసేజ్ మూవీ కదా. మెసేజ్ మూవీ. నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. నెగిటివ్ అంటే అనుకునే వాళ్ళు అనుకుంటారు, కానీ మెసేజ్ ఓరియంటెడ్ అయితే పిల్లలకి అందరికీ చాలా బాగుంది, చూసుకోవచ్చు. చూడదగిన సినిమా ఇది, బాగుంది ఇది. ఐ లైక్ దిస్ మూవీ వెరీ మచ్. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? అమ్మ రామ్ చరణ్ నటన ఎలా ఉంది? బాగుంది. ఓకే. ఇది బాగాలేదు అని కొందరు అంటున్నారు, కొంతమంది. దానికి ఏమంటారు మీరు? ఏమై కొందరికి అదే నచ్చుతుంది, కొందరికి ఇది నచ్చుతుంది. చాలా బాగుంది. అని మూవీ ఓవరాల్ గా ఎలా ఉంది? ఓవరాల్గా కాదు, అదే ఓవరాల్గా సూపర్ డూపర్ హిట్. ఒక మెగాస్టార్ చిరంజీవి అభిమాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుల్ని అయితే ఒక ఆ ఫ్యాన్స్గా కాకుండా నేను ఒక క్రీడాకారుడిగా, నేను ఒక బాక్సర్. సో ఒక క్రీడాకారులకి ఎలాగైతే మైండ్ సెట్లు అలాగ ఉంటుందో అలాగే ఆ కష్టాన్ని ఇచ్చే కొన్ని మిస్టేక్ల వల్ల పార్టిసిపేట్ చేయలేకపోతే సఫరింగ్ ఎలాగుంటుందో అలాంటిది ఈ రోజున ఒక రాష్ట్ర వాళ్ళ ఊరు కోసం నిజంగా ఆయన చేసిన త్యాగం. ఇప్పుడు నేను రెండోసారి ఈ సినిమా చూశాను, నాకు ఒళ్ళంతా అదొక మైండ్లో ఉన్నది. రామ్ చరణ్ కష్టం విలువ మీకు తెలుసు. కష్టం మరి ఇంత విలువ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎంత కష్టపడ్డారు రామ్ చరణ్? అది మెగాస్టార్ ఫ్యామిలీ అంటేనే కొంత నెగిటివ్ ఫేస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే చిరంజీవి గారిది కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిది కానివ్వండి, ఈరోజు రామ్ చరణ్ గారిది కానివ్వండి, టికెట్లు అమ్మే దాంట్లో రేట్లు తగ్గిపోతున్నాయి. ఫస్ట్ రికార్డులు అంటున్నారు కదా, ఆ వారం రోజులకి ఇన్ని కోట్లు వస్తాయని చెప్పేసి అదర్ హీరోలు చెప్తున్నారు. నేను ఎవరిని విమర్శించాలి, వాస్తవం. ఇక్కడ ఏంటంటే మా మెగా అంటేనే ఒక్కొక్కరికి దడ, ఎందుకంటే నటన. ఆయన చిరంజీవి గారి అబ్బాయి అంటే కాదు, కానీ ఒక సింహంలో కనబడుతున్నారు రామ్ చరణ్. నిజంగా నాకు చాలా గూస్ బంప్స్, అదొక మైండ్లో ఉంది. అంటే రెండోసారి నేను చూశాను. ఒక క్రీడాకారుడికి ఆ టాలెంట్ ఉంటుంది భయ్య, ఎవరైనా సరే. అది మాత్రం రామ్ చరణ్ గారు ఈ మూడిట్లో త్రిబుల్ ఎక్స్ రమ్మంటాం. త్రిబుల్ ఎక్స్ కొట్టి మామూలు కాదు, సూపర్. రామ్ చరణ్ గారికి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి చాలా గర్వంగా ఉంది. జై రామ్ చరణ్, జై పవర్ స్టార్, జై మెగాస్టార్.